హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నా రాయల్ వ్లాగ్స్. నేను లాస్ట్ వీడియోలో కొన్ని కవర్ నిండా శారీస్ చూపించి అవి కుట్టించాలని చెప్పి చూపించున్నాను కదా. ఇంకా వినాయక చవితి కోసం ఏం కుట్టించాలని చెప్పి వీడియో చేస్తున్నాను. బట్ ఆల్రెడీ కుట్టించి వేసుకోకుండా ఉన్న శారీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి తీసి ఇప్పుడు చూపించబోతున్నాను. అంటారుగా లేడీస్కి ఎన్ని బట్టలు ఉన్నా మళ్ళీ కొనాలి కొనాలి అంటూ ఉంటారు అని. బట్ నాకైతే అంత పిచ్చి లేదు మరి, ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. నేనైతే ఇప్పుడు 3 శారీస్ కుట్టించుకొని వేసుకోకుండా ఉన్నవి చూపించబోతున్నా. ఈ శారీ వచ్చేసి నా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్ తీయించారు. అంటే ఆల్మోస్ట్ 22లో ఇప్పటికీ నేను అసలు వేసుకోలేదు, కుట్టించి పెట్టున్నాను అంతే. శారీకి బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ పెట్టించేసి బ్యాక్ హుక్స్ పెట్టాను, ఇంకా బటన్ కూడా పాట్ నెక్ లాగా పెట్టేసి. శారీ కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్, గోల్డ్, ఇంకా పింక్ ఫ్లవర్స్, వైట్ అలా వచ్చేసి సింపుల్గా ఉంటుంది. నాకు ఈ ఫ్యాన్సీ టైప్ శారీస్ అన్ని సింగిల్ లేయర్ వేసుకోవడం చాలా ఇష్టం. నాకు అలాగే సెట్ అవుతుంది కూడా. ఇంక ఈ శారీ వచ్చేసి నారాయణ పట్టు శారీ అంటారు కదా. ఈ శారీ వచ్చేసి లాస్ట్ దసరా తర్వాత అమ్మ వాళ్ళు నాకు వడిబియ్యం పోసారు. ఆ పెద్ద చీరతో పాటుగా ఈ చీర కూడా పెట్టారు. బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టించాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి 2 ఫిల్స్ పెట్టించాను. ఎక్కువ కుచ్చులు పెట్టించినా కూడా బుట్టలాగా నాకు సెట్ కాదు అంటాడు. అందువల్ల నార్మల్గా సింపుల్గా కుట్టించేసాను బ్లౌజు. ఇది శారీస్ కన్నా హాఫ్ శారీస్ లాగా బాగుంటుంది. కావాలంటే మనం శారీని హాఫ్ శారీలా కన్వర్ట్ చేయొచ్చు. బ్లౌజ్ అయితే ఆల్రెడీ కుట్టించి పెట్టిస్తున్నాను. ఇంకా ఈ శారీ కూడా నెక్స్ట్ మంత్ అక్టోబర్కి 1 year అవుతుంది కుట్టించి. నెక్స్ట్ శారీ వచ్చేసి మెయిన్ శారీ, పెద్ద శారీ వచ్చేసి పట్టు శారీ. అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తేనే పిచ్చెక్కుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను సంక్రాంతికి అని కుట్టించుకున్నాను. బట్ నాకు వేసుకోవడానికి కుదరలేదు. మెయిన్ పండగకి వేసుకుందని చెప్పి జాన్లో కుట్టించేసి పెట్టేసుకున్నాను పండగకి ముందే. బట్ పండగప్పుడు మనకు టైం కలిసి రాలేదు, వేసుకోలేదు కూడా. శారీ కాస్ట్ కూడా అరౌండ్ 10K వరకు ఉంటుంది. బట్ ఇది డైరెక్ట్గా నేస్తారు కదా శారీస్, అక్కడి నుంచి తీసుకున్నారు. సో కొంచెం కాస్ట్ తగ్గింది. 8 or 9 పడ్డది అనుకుంటా. నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి 3K ప్లస్ పడింది. కట్ వర్క్ పెట్టించి సింపుల్ డిజైన్ మగ్గం వర్క్ వేయించాను. బట్ బాగుంటుంది, వేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. కాంబినేషన్ మొత్తం ఎల్లో బ్లూ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ సెట్ అవుతుంది. శారీ వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చింది, ఇంకా సిల్వర్ డిజైన్, ఇంకా పీకాక్స్ వచ్చాయి అక్కడక్కడ. బ్లూ పింక్ డిజైన్ లైట్గా అలా డాట్ లాగా వచ్చేసి పీకాక్ డిజైన్తో వచ్చింది. వినాయక చవితికి ఈ శారీస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇవి కొంచెం పెద్ద శారీస్ కదా, ఎందుకో క్యారీ చేయలేను. అందులో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో నాకు చాలా కంఫర్ట్గా ఉండాలి. సింపుల్గా జార్జెట్ కొంచెం షిఫాన్ శారీస్ అయితే బాడీకి వేసుకున్నట్లు కూడా అనిపించదు. ఇవైతే పెద్ద పెద్ద శారీస్ ఎందుకు అని చెప్పి పక్కన పెట్టాను, లేకపోతే ఇవే వేసుకునేదాన్ని నార్మల్గా ఉంటే. సో ఆ 2 శారీస్ అయితే ముందు వీడియోలో పెట్టున్నాను కదా, జార్జెట్ టైపు, అవి కుట్టిమ్మని చెప్పి అత్తమ్మకి ఇచ్చాను. అత్తమ్మ బొటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. బొటిక్లో కూడా ఇమ్మని సడన్గా 1 day ముందే 2 days ముందే అనిపించింది. కొంచెం 1 week ముందన్న అయితే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. డౌటే వాళ్ళు కుట్టిస్తారో లేదో చూద్దాం. అవి వస్తే అవి, లేకపోతే డ్రెస్ కానీ లేదంటే ముందు చూపించిన ఫ్యాన్సీ టైప్ శారీ కానీ వేసుకుంటాను. రేపటి సంగతి రేపు చూసుకుందాం. మీకైతే ఏ శారీ నచ్చింది కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.